ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు కొనియాడారు. ముఖ్యంగా పాత బకాయిల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ తర్వాతే పీఆర్సీ ప్రక్రియ చేపడతామని చెప్పారని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాల సమావేశంలో అశోక్ బాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన పీఆర్సీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాను చర్చించినట్లు అశోక్ బాబు వెల్లడించారు. పీఆర్సీ కమిషన్ వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే ఈ పాత బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిద్దాం. లేకపోతే పాతవి కొత్తవి కలిపి ప్రభుత్వానికి చెల్లింపులు కష్టమవుతాయని సీఎం చంద్రబాబు నాతో స్పష్టంగా చెప్పారని అశోక్ బాబు వివరించారు. వారం 10 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని దశల వారీగా పాత బకాయిలు చెల్లించి అనంతరం పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. గతంలో 1000 కోట్లు, ఇటీవల మరో 7,000 నుంచి 8,000 కోట్లు ఉద్యోగులకు చెల్లించారని, బ్యాలెన్స్ సున్నా చేయడం ఇదే మొదటిసారని అశోక్ బాబు గుర్తు చేశారు.